వచ్చాక దాన్ని డిఫెన్స్లో పడేయడానికి వీళ్ళు ఈ బ్యానర్ల గేమ్ బిగిన్ చేశారు. దాన్ని కౌంటర్ చేయడానికి వాళ్ళు గుళ్ళ దగ్గర యజ్ఞాలు హోమాలు అని వాళ్ళు బిగిన్ చేశారు వైసీపీ వాళ్ళు. అందులో భాగంగా అంబటి రాంబాబు వచ్చాడు. వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారు దీన్ని, క్లాష్ కిందకి తీసుకెళ్లాలని బిగిన్ చేశారు. అక్కడ చిన్న రాంగ్ స్టెప్ వేసింది ఏంటంటే, ఏ హిందూ సంఘాలు దాడి చేస్తే ఒక ఆస్పెక్ట్ అయ్యేది, అది హిందూ వైసీపీకి వ్యతిరేకమని. హిందూ సంఘాలు ఎప్పుడైతే ఇది కల్తీ కొవ్వు కాను అనగానే సైలెంట్ అయిపోయారు. సరే రేపేమన్నా మళ్ళీ ఇప్పుడు మనం ఈ వీడియో చేశాక వీళ్ళకు అనుకూలమైనటువంటి హిందుత్వ సంఘాలు ఎవరినైనా క్రియేట్ చేసి వాళ్ళతో గొడవలు చేస్తారని తెలియదు నాకు. బట్ వాస్తవంగా హిందుత్వ సంఘాలకైతే సీన్ అర్థమైపోయి సైలెంట్ అయిపోయారు. రాజకీయ దరిద్రంలో మనం ఎందుకు లేదు అంటే రాజకీయం చేసేస్తున్నారు ఫస్ట్ నుంచి, రాజకీయం అనేది గ్రహించి వాళ్ళు క్రమంగా పక్కకి తప్పుకున్నారు. ఇక్కడ వీళ్ళు దాన్ని ఏం చేశారు, తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి కొట్టారు లేదా వైసీపీ వాళ్ళని అడ్డుకున్న తెలుగుదేశం వాళ్ళు. అంటే ఇదేమన్నా వెంకటేశ్వర స్వామి తెలుగుదేశం వర్సెస్ వైసీపీ దేవుడు కాదు కదా, అందరి దేవుడు కదా. ఎందుకు మరి మీరు చూసుకోవడం? తప్పు జరిగితే చట్టం చూసుకుంటది. ఇంకోటి, మీరు ఒక్క వైసీపీ లీడర్ కూడా అరెస్ట్ చేయలేదు. సిబిఐ ఏర్పాటు చేసిన సిట్ అది. సిబిఐ ఒక్క వైసీపీ వాడి మీద కూడా ఎఫ్ఐఆర్ పెట్టలేదే. అప్పన్న వైసీపీ వాడు కాదు, వాడు ఉద్యోగాన్ని వీళ్ళే చెప్తున్నారు. కాకపోతే వైవి సుబ్బారెడ్డి మనిషి అని వీళ్ళు, వేమిరెడ్డి పిఏ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కాబట్టి అసలు దీంతో సంబంధం లే.